మీకు ఈ ఫోటో చూస్తే అర్థమైంది కదా నేను ఏ దేవుడి గురించి చెప్తున్నాను. హనుమంతుడు. ఆయన పేరు తలుచుకోగానే మనకి ఎంతో ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. అటువంటి ఆంజనేయునికి 12 నామాలు ఉన్నాయి. ఆ నామాలు రెండు శ్లోకాల్లో ఉన్నాయి. 3వ శ్లోకంలో అయితే కనుక ఇది చదవడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటో చెప్తున్నారు. మీకు ఇది తెలుగులో కూడా వివరిస్తాను. హనుమత్ ద్వాదశనామ స్తోత్రం. హనుమ అంజనాసూనః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః. దీని అర్థం, అంజనాదేవి కుమారుడు, వాయుపుత్రుడు, మహావీరుడు, రామునికి ఇష్టుడు, అర్జునునికి మిత్రుడు, ఎర్రని కన్నులు కలవాడు, అమిత పరాక్రమవంతుడు. సెకండ్, ఉదది క్రమణచ్చైవ సీతాశోక వినాశనః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. దీని అర్థం, సముద్రాన్ని లంకించినవాడు, సీతామాత శోకాన్ని తొలగించినవాడు, లక్ష్మణునికి ప్రాణదాత, 10 తలల రావణుని దర్పాన్ని అణిచినవాడు. ఓ హనుమంతుడా, నీకు నమస్కరించుచున్నాను. నెక్స్ట్ 3వది, ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వప్నకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. దీని అర్థం, కపీంద్రుల్లో మహాత్ముడైన ఈ హనుమంతుని యొక్క 12 నామాలను ప్రాతకాలంలో పఠించిన, యాత్రాకాలంలో పఠించిన విశేషమైన ఫలితం ఉంటుంది. మృత్యుభయం ఉండదు, సర్వత్రా విజయాలు సమకూరుతాయి. ఇది శ్రీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం. ఇది చిన్నదే కాబట్టి మనం రోజు దీన్ని చదువుతారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.